బ్రోకర్ సాయి అసలు ఇంకా జర్నలిజాన్ని వదిలేసేసాడు. జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి విధానాన్ని నేర్చుకున్నాడు. ఎంత దారుణం అంటే ఎప్పుడో పాతకాలం నాడు జరిగినటువంటి వాటిని చంద్రబాబు నాయుడుకి అంటగట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ చిన్న పిన్న తండ్రిగా భావించేవాడంట జగన్మోహన్ రెడ్డి గారు. మరి సొంత బాబాయికి ఏమైందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ కేసు దిక్కు దివాణా లేకుండా పడి ఉంది. అంటే నాకు అర్థం కావట్లా, జగన్మోహన్ రెడ్డికి గతంలో చంద్రబాబు నాయుడు హాని తలపెట్టాడు కాబట్టి ఇప్పుడు 2019 2024 ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేటువంటి కేసు ఆపాదించబడ్డామని చెప్పే విధానంలో చెప్తున్నాడు ఈ బ్రోకర్ సాయి. ఏమంటున్నాడు ఈ బ్రోకర్ సాయి? అసలు మామూలుగా కాదురా నాయన, వీళ్ళు జర్నలిజం చేస్తున్నాడు అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి కోసం పరితపిస్తున్నాడు అర్థం కావట్లేదు. కానీ అసలు దేనికి సంబంధం లేని అంతా కూడా జర్నలిస్టు ముసుగులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి మెప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో చూడండి. ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి జోలికి వచ్చి తప్పు చేసినట్టు కాదా ఓ డౌట్. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కదా. మరి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఎవరు? నా మంచి మిత్రుడు అని వచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడుగా చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత బామ్మది బాలకృష్ణకి. మరి అంత స్నేహితుడైన రాజశేఖర రెడ్డి కొడుకుని కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంటే ఏడిపిస్తుంటే ఏమబ్బా నీకు ఏం కాదు, ఏం జాగ్రత్త, నువ్వు జాగ్రత్త ఉండు, నేను ఉంటాను నీ వెనకాలని చెప్పచ్చుగా. అప్పుడు చంద్రబాబు దేవుడు అయ్యేవాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పినతండ్రిగా భావించేవాడు, లేకపోతే గొప్ప నాన్న స్నేహితుడిగా గౌరవించేవాడు. అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఎవరైనా తప్పు చేస్తే బాగుంది సరే. నాన్న సొంత స్నేహితుడైనటువంటి వాడు, నాన్నగారి ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రారెడ్డి కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నాడే ఇప్పుడు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి అడుగు నడవలేకపోయాడు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి తండ్రి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయాడు? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి నడవలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండలేకపోయాడు? ఏంటయ్యా కారణం? ఏమైందయ్యా కారణం? ఏంటి రీజన్ ఏంటయ్యా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో కేవీపీ రామచంద్రరావు బాగా తెలుసు కాబట్టి అందుకే ఆయన రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినంతగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించలేదని వాస్తవ విషయం. అలాగే ఇంకో మాట చెప్తున్నా, సో 2019లో ఏదో సొంత చిన్నాయన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మీ పార్టీలో చేర్చుకున్నారు కదా. మీ పార్టీలో చేర్చుకొని ఏం చేశారయ్యా? ఇవి ఎమ్మెల్సీ ఇచ్చి సొంత పార్టీలో వాళ్ళు ఓడగొట్టలేదా? మరి ఎందుకంటే చిన్నాయన మీద మరి అంత పగెందుకు పెంచుకున్నారయ్యా? చిన్నాయన్ని 2019 ఎలక్షన్స్ ముందు చిన్నాయన అత్యంత దారుణంగా ఎందుకు చంపేశారయ్యా? సరే, జగన్మోహన్ రెడ్డిని అభిమానించి ఆయన కోవాలని నడిచి ఆయన జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణాన్ని నేనని ఊరు వాడ కాలికి బల్పం కట్టుకొని తిరిగిందిగా షర్మిల. ఎందుకయ్యా? వైఎస్ షర్మిలారెడ్డి కాస్త మేధస్ మళ్ళీ షర్మిలా శాస్త్రి ఎలా మారిందయ్యా? ఎందుకు మారిందయ్యా? ఏంటయ్యా? ఎందుకు అవసరం ఏంటయ్యా? అసలు నేను ముఖ్యమైన మాట అడుగుతున్నాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 2009లో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీలో తండ్రి చనిపోయిన తర్వాత అధిష్టాన నిర్ణయం లేకుండా తండ్రి శవాల్ని ఇంకా ఐడెంటిఫై చేసుకున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు సేకరించి తండ్రి అసలు ఏ పార్టీ ఎవరిదో DNA టెస్ట్ చేస్తే కానీ అది కన్ఫామ్ కానటువంటి పరిస్థితిలో ఉంటే, అంత హృదయ విధాయకరమైన పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు సేకరించారు? ఎవరి కోసం సేకరించాడయ్యా? ఎవరు సంతకాలు సేకరించమని చెప్పాడయ్యా? సోనియా గాంధీ చెప్పిందా? లేకపోతే రాహుల్ గాంధీ చెప్పాడా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారా? ఎవరి కోసం చెప్పారయ్యా? పదవీ ఆకాంక్ష, పదవీ వ్యామోహంతో జగన్మోహన్ రెడ్డి సంతకాలు సేకరించాడు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సోనియా గాంధీ ఎందుకయ్యా వార్నింగ్ ఇచ్చింది? వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అడుగుజాడలు నడిచాడు కదా. దాదాపుగా 45 ఏళ్ళు పై చిరుకులుగానే కాంగ్రెస్కి సుస్థిరమైన స్థానం తీసుకురావడంలో వివేకానంద రెడ్డి కడప జిల్లాలో బాగా పనిచేశాడు కదా. పార్టీ కనుసైగుల్లో పనిచేశాడు కదా. రామ లక్ష్మణుల లెక్కనే పనిచేస్తారు కదా వాళ్ళిద్దరూ. అలాంటి చిన్నాయన మీద చేసుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అపవాదం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశాడయ్యా? ఎక్కడికి వెళ్ళిందయ్యా సోనియా గాంధీ? ఎందుకయ్యా వార్నింగ్ ఇచ్చింది? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి
చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపాడు, కాంగ్రెస్తో చేతులు కలిపాడు కాబట్టి చంద్రబాబు నాయుడు యాంటీ అయ్యాడని చెబుతున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ఎవరిని ఎలా చెక్ పెట్టి బయటికి పంపించాలి, ఎవరిని ఎలాగా పొమ్మనకుండా పొగబెట్టాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అలవాటైనటువంటి విద్య. ఇంకా ఈ మధ్య నేను చాలా అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండి రాజశేఖర రెడ్డిని అత్యంత అమితంగా ప్రేమించి రాజశేఖర రెడ్డి గారి కోసం మాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు కష్టాలలో ఉన్నాడని చెప్పేసి ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్తును వదిలేసుకొని మంత్రి పదవిని వదిలేసుకున్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం టీఆర్ఎస్ తెలంగాణలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేష్గా వాళ్ళ దంపతులు ఎందుకు బయటకు వచ్చారయ్యా? ఎవరు మెడబెట్టి బయటికి పంపించారయ్యా? నిన్నగాక మన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎవరు పంపించారయ్యా? ఎందుకు పంపించారయ్యా? మరి ఆయన అడుగుజాడలు నడిచారు కదా, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు భుజం తట్టారు కదా, ఆయన భుజం మీద నిలబడ్డారు కదా, ఆయన కష్టం అంటే వాళ్ళు ముందు నిలబడ్డారు, పదవులు త్యాగం చేశారు, మంత్రి పదవులను వదిలేసుకున్నారు, ఎమ్మెల్యే పదవులను వదిలేసుకున్నారు. అంత దారుణంగా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి, అందుకే మేము చేస్తున్నామని చెప్పి చేసిన కొండా సురేఖని ఎంత అవమానం చేశారు, అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంత అవమానం చేసి పంపించారు. నువ్వు అన్నావు కదా పాదయాత్రలో ఆ కష్టాలలో మా వెనకాల నిలిస్తే మేము అండగా నిలుస్తామని చెప్పారు కదా, మరి ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి ఈరోజు నా బిడ్డ పరిస్థితి, నా కూతురు పరిస్థితి ఏంటి అని చెప్పి రోడ్డుకి ఎక్కింది. సొంత చెల్లెలు మా అన్న నన్ను నా మేనల్లుడు మేనకోడల ఆస్తుల్ని లాక్కొని మమ్మల్ని మెడబెట్టి బయటికి నెట్టాడని చెప్పింది. ఇక చిన్న ఆయన కూతురు అయితే మా నాన్నని చంపి మా నాన్న క్యారెక్టర్ని ప్రతి నిత్యం చంపుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నేను ఈరోజు అడుగుతుంది ఏంటనంటే, ఇంతమంది జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది పనిచేస్తే వీళ్ళందరినీ గెట్అవుట్ అని చెప్పేసి బయటికి నెట్టేశాడు. విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, విజయసాయిరెడ్డి పార్టీని చీకొట్టే పరిస్థితిలోకి వచ్చింది. మరి ఈరోజు నేను అడుగుతున్నా, ఇంతమంది జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాక, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎవడయ్యే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవడయ్యే సజ్జల భార్గవరెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళంతా కూడా వాసుదేవరెడ్డి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఏర్పడినటువంటి ఒక కోటరీని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏర్పాటు చేసి పార్టీ కోసం పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని, అట్లాగే నాన్నగారికి తోటి గౌరవపదంగా నడిచినటువంటి వాళ్ళందరినీ కూడా మెడబెట్టి బయటికి గెంటిచ్చారు. ఆ రోజు గుర్తుకు రాలేదా మీకు? ఆ రోజు తెలియలేదా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంట చంద్రబాబు నాయుడు ఏదో చేశాడని అందుకని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద రివెంజ్ తెచ్చుకోవడం ప్లాన్ చేశాడంట. ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకొని నువ్వు పార్టీ పెట్టుకయ్యా, నువ్వు పార్టీతో తిరిగయ్యా, నువ్వు పార్టీ పెట్టుకొని నువ్వు అధికారంలో రాయా అని చెప్పి రాజకీయ పార్టీని ప్రోత్సహిస్తాయా? కొంచెమైనా సిగ్గుండాలి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే బుద్ధి వచ్చి బయటకు వస్తే నీలాంటి బ్రోకర్ స్థాయికి మాత్రం బుద్ధి రాని పరిస్థితి ఏర్పడింది. కొంచెమైనా ఆలోచన చెందాలి, మానసిక పరివర్తన ఉండాలి నీకు. ఈరోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఎంతమంది ఏకమయ్యారా? సొంత తల్లి చెల్లి చీకొట్టినటువంటి వ్యక్తికి ఎందుకు చీకొట్టారంటే అతని క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. తోడబుట్టిన చెల్లెలు చీకొట్టింది, సొంత చిన్న ఆయన కూతురు చీకొట్టింది, తల్లి చీకొట్టింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? తల్లి కేసేసింది, తల్లి మీద కేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది, జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో ఒక్కొక్కరు గ్రహించి బయటకు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కక్ష ఈ రోజు కాదు పెంచుకుంది, 2009లోనే పెంచుకున్నాడు. 2009 అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద మాట్లాడేందుకు కక్ష పెంచుకున్నాడు. ఈ రోజు కొత్తగా పెంచుకుంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కట్టడి చేయడం కోసం కేసులు పెట్టింది. రాష్ట్ర విభజన కోసం తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సపోర్ట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ ఇచ్చింది. మరి తెలంగాణలో కొన్ని సీట్లు గెలిచినా ఆంధ్రప్రదేశ్లో పవర్ జనరేట్ చేయగలిగింది. మరి జగన్మోహన్ రెడ్డి నేను ఒకే సమైక్యాంధ్ర కట్టుబడిన ఎందుకు ప్రజలు దగ్గర తీసుకోలేదంటే, ప్రజలు నమ్మింది, ఇద్దరు పోరాడారు. కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది వాస్తవ విషయం. అరే బ్రోకర్, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సంకనాగటం మాని ఇప్పటికైనా నిజాలు మాట్లాడటం నేర్చుకోరా బాబు.